ఓకే. నెక్స్ట్ ఈటల రాజేందర్ గారి పరిస్థితి ప్రస్తుతం ఏంటి? అంటే గతం అంటే రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకునే ముందు చాలా ఫైర్గా కనిపించారు. అధ్యక్షుడు ఎన్నిక తర్వాత ఈటల రాజేందర్ గారు చాలా చాలా సైలెంట్ అయిపోయారు. కొంత యాక్టివిటీ అంటే ఎప్పటికప్పుడు జనాల్లో ఉండడం కానీ, కనిపించడం కానీ, ప్రెస్ మీట్లు పెట్టడం కానీ ఇవి చాలా తగ్గించేశారు అనేసి అంటున్నారు. అంటే ఉండలేకపోతున్నారా లేకపోతే వేరే ఆలోచనలు ఏమైనా? ఇప్పుడు ఆయన కాన్స్టిట్యూన్సీ వేరే ఆలోచన ఆయన చేయడు, ఎంత మాత్రం చేయడు. ఇవాళ ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన అంత యాక్టివ్గా ఇవ్వలేరు. పార్లమెంట్ మెంబర్గా యాజ్ అ పార్లమెంట్ మెంబర్గా భూ కుంభకోణాలు జరిగినా కానీ, పేదలకు ఏదన్నా అవసరాల మీద కానీ, లేకపోతే ఈ కూల్చివేతల మీద కానీ ఆయన అంత యాక్టివ్గా ఎవరు ప్రదర్శన చేస్తలేరు. పోతే యావత్ తెలంగాణలో కూడా ఆయనను పిలిచిన చోటు లేకపోతే ఆయన పిలవకున్నా కూడా పోయి ప్రజాక్షేత్రంలో నిలబడి ఉంటా ఉన్నాడు. ఎంత మాత్రం ఒక బీసీలకు అండగా ఉంటా ఉన్నాడు. ఇవన్నీ కూడా నాయకత్వ లక్షణాలతోటి ఆయన పోరాటంలో ఉన్నాడు. ఇవాళ కూడా యాక్టివ్గానే ఉంటాడు. ఎంత మాత్రం ఇవాళ అమిత్ షా గారు దగ్గర కానీ, ఇవాళ ఓం బిర్లా ఇవాళ అలీన రాజ్యాల సభాపతుల మీటింగ్ అయితే ఆయన సపరేట్గా పిలిచిండు ఇక్కడ నుంచి. అంటే ఆయనకు ఉండే ప్రత్యేకత ఆయన ఉన్నది. ఆయన ఎందుకు పోగొట్టుకుంటాడు? ఆయనకు రాజకీయ ఇక్కడ లోకల్ రాష్ట్రంలో అనుకున్నంత ప్రాధాన్యత కావచ్చు, లేకపోతే సముచిత గౌరవం కావచ్చు దక్కట్లేదు అనేది ఆయన వర్గం, అంటే ఆయన అభిమానించే వర్గం నుంచి వస్తున్న వాదన. ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం, ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. ఏ లీడర్షిప్ అయినా ఎప్పుడైనా ఇవాళ భారత రాజకీయాల్లో ఇయ్యాల కాదు, మహాభారత కాలం నుంచి ఇప్పుడు చూసుకున్నా కూడా ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు ఉన్నంత మాత్రాన ధర్మాన్ని విడిపోయేటువంటి లక్షణాలు అయితే ఆయనకు లేవు. ధర్మాన్ని అయితే విడిచిపెట్టాడు. ఆయనకు ఒకనాడు కేసీఆర్ తోటి ఇబ్బంది పడ్డప్పుడు ఇవాళ ఆయన బీజేపీలో అడుగుపెట్టిండు. బీజేపీ ఆదరించి దగ్గర తీసుకున్నది. ఓడిపోయినాక కూడా ఆయన పార్లమెంట్ సీట్ ఇచ్చింది. ఒక గొప్ప పార్లమెంటు స్థానం, అది ఒక 3 పార్లమెంట్ శాఖలు ఉంటాయి. పెద్ద నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఆయనకు అపారమైన గౌరవం ఉన్నది ఢిల్లీలో. ఇక్కడ ఉండే ఇబ్బందులు ఉంటాయి, లోకల్లో ఉంది. ఆయనకుండే ఫేమ్ వేరు, మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఈటల రాజేందర్ గారికి ఈ పార్టీని విడిచిపెట్టిపోయాల్సిన అవసరమే లేదు. నన్ను గాంచలేరు, నేను ఈ పార్టీని విడిచిపెట్టిపోతున్నా. నన్ను జిల్లాలో పిలువరు, రాష్ట్రంలో పిలవకుంటే నేను ఈ పార్టీని విడిచిపెట్టిపోతున్నా. లోటుపాటు చదువుతా. ఇప్పుడు ఈటల రాజేందర్ దగ్గర వీళ్ళు పోయి మీరు ఎట్లా చెప్తే కట్టింటాడు. మన లోటుపాట్లను ఏవైతున్నాయో మన ఏమైనా పొరపాట్లు ఉంటే రాజయ్య గారు బహిరంగంగా మాట్లాడవచ్చునా అని ఆయన అడిగిండు. అడిగితే నా చేతులు ఉండడు ఆయనే. నేను ఆపరేషన్ చేయించిన మాట మాత్రం వాస్తవం. నాకు స్నేహితుడు, దోస్తు అయినంత మాత్రాన నేను ఆయనను ఈ తీరుగా మాట్లాడమని నేను చెప్పలేను. మీరే నేరుగా మాట్లాడాలంటే వాళ్ళు నేరుగా నాతోనే ఎవరు మాట్లాడలే. నేను ఏం చెప్తానా, ఆ పార్టీ లోపల ఏం చేస్తే మంచిగుంటుందో అని చెప్తానా తప్ప నేను వాళ్ళను వేరే విషయంలో ఏమైనా ఇబ్బంది పెడతలేనే. మీరు ఇట్లా చేసుకుంటే మీరు రాజ్యాధికారంలోకి వస్తారు. ఇప్పుడు తెలంగాణను వెంకయ్యనాయుడు ఆపినంత మాత్రాన తెలంగాణ ఆగిందా? వచ్చింది కదా. ఇప్పుడు ఇవాళ రాజ్యం రావాలనుకుంటున్నారు. మీరు ముసలోళ్ళు అవుతారు. కిషన్ రెడ్డి ముసలోడు అవుతాడు, బండి సంజయ్ ముసలోడు అవుతాడు. ఎవరైతే ముఖ్యమంత్రి కావాలనుకున్న వాళ్ళందరూ ముసలోళ్ళు అయినాక కూడా బీజేపీ రాజ్యం వస్తుంది. మీరు ముసలోళ్ళు కాకముందు కావాలని నేను అంటాను. నేనేం తప్పు మాట్లాడుతున్నాను. ఏకతాటిపైకి వస్తే తప్పితే అది కాదంటే అంతే కదా. ఓకే. నెక్స్ట్ అంటే హుజురాబాద్కి దూరం అయిపోతున్నారు. ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గం, ఆయనకు బలము, జనాల్లో ఆ పరపతి, ఆయనకంటూ ఒక సత్తా కావచ్చు. నిజంగా ఇప్పటికి వెళ్ళినా ఈటల రాజేందర్ అంటే గడప గడపకి ఆయన గుర్తించే అంత దానికి దూరం అయిపోతున్నారు అంటూ కూడా పాపం అక్కడ వాళ్ళు వినిపిస్తున్న వాదన ఏమో అది తప్పు. ఎందుకంటే మన సర్పంచ్ ఎన్నికలలో ఆయన పట్టించుకున్నాడు. సర్పంచ్ ఎన్నికలలో గెలిచినాక ఆయన సన్మాన సభ ఆయన మాత్రమే పెట్టిండు. మొట్టమాలు ఎవరిని దూరం చేసుకుంటలేడే. హుజురాబాద్ వాళ్ళు ఏ అవసరం ఉన్నా కూడా అక్కడ ఒక పిఏ, అక్కడ 2 పిఏలు ఉంటారు. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలని చూస్తారు. వాళ్ళు నేరుగా ఫోన్లు చేస్తారు. వాళ్ళ ఏ పనైనా చేసి పెడతాడు. హుజురాబాద్కు దూరం కాలేదు. అట్లనే ఆయన గెలిపించిన క్షేత్రాన్ని మర్చిపోలేదు.
మళ్ళీ బీఆర్ఎస్ కి వెళ్ళే అవకాశం ఉంటుంది ఎంత మాత్రం ఉంది? అనేసి అన్నట్టు ఎంత మాత్రం ఉంది? ఇక్కడ పోలవరం దానికి సంబంధించి ఒక ప్రముఖ టీవీ ఛానల్ అడిగిన క్వశ్చన్ కి అంటే ఏంటి దానివల్ల నిజంగానే ఇది జరిగిందంటే ఆయన కేసీఆర్ హయాంలో అది కట్టింది వాస్తవం ఒప్పుకోవాలంటూ కూడా ఆయన కొంచెం అక్కడ మద్దతు ఇచ్చేసరికి చాలా మద్దతు, మంది దాని పేరు మద్దతు అన్నారు, నిజం అంటారు. ఓకే దాని పేరు మద్దతు అన్నారు, నిజం అంటారు. ఇప్పుడు నిజం చెప్పాలి కదా. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగిందో నిజం చెప్పిండు, ఆయన తప్పేం చెప్పలే. అచ్చా కేసీఆర్ కాలంలో డెవలప్మెంట్ జరిగిన దాన్ని జరగలేదని చెప్తే కరెక్టా? ఓకే ఇప్పుడు మా గొర్రెల స్కామ్ జరిగింది, 1000 కోట్లు తిన్నారు మంత్రి ఉన్న ముఖ్యమంత్రి. కాబట్టి డెవలప్మెంట్ కంప్లీట్ జరగలేదని అనలేమే. అంతే కదా. జరిగిన మాట నిజం, వీళ్ళు తిన్న మాట నిజం. ఇప్పుడు ఆల్ ఇండియాలో నిషేధం ఉన్నమాట నిజం. గొర్రెలకు లోను ఇయ్యద్దు, ఇది వృక్ష సంపదను నాశనం చేస్తాయంటే నేను ఒక్కరిని పోరాడి దత్తాత్రేయ గారి సహాయం తీసుకొని స్వర్గీయ జంగారెడ్డి గారి సహాయం తీసుకొని ఆల్ ఇండియాలో అమెండ్మెంట్ చేస్తే ఆల్ ఇండియాలో ఇవాళ ఎన్సిటీస్ ద్వారా గొర్రెలకు రుణ సౌకర్యం ఏర్పడ్డది. నా పేరు అంత ప్రాచుర్యం రాకపోవచ్చు, కానీ నేను చేసింది వృధా పోదు కదా. ఎవరైనా చేసింది వృధా అయితే పోదు కదా. ఓకే ఈటెల రాజేందర్ అయితే బీజేపీ ఎంత మాత్రం ఉంటారు. మరి ఇప్పుడు అలయన్స్ లోకి వెళ్తే మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటి అసలు? ఉంటుంది, ఎవరికి ఉండే విలువ వాళ్ళకు ఉంటుంది, తప్పే ఉన్నది. మళ్ళీ అయితే కలిసి పనిచేయాలి. ఎవరికి ఉండే విలువ వాళ్ళకు ఉంటుంది, ఎవరి అర్హత వాళ్ళకు ఉంటుంది. ఎవరికైతే ఏ స్థాయికి పోవాలో ఆ స్థాయికి పోతారు, అంతే. దాంట్లో తప్పే ఉన్నది. ఓకే ఇప్పుడు నేను తెలంగాణ పోరాటంలో ఉండినమ్మా, నేను కేసీఆర్తో పాటు 20 ఏళ్ళు పనిచేసిన, నేను జైలుకు పోయినా, నేను ఏం కాలేదు. ఏం కాకపోతే నేను చచ్చిపోతానా? ఏం కాకపోతే నాకు విలువ ఉండదా? ఏం కాకపోతే తెలంగాణలో నా పేరు ఉండదా? మంచి మాట చెప్పారు. వాస్తవం నిజంగానే మనం చేసింది అయితే అక్కడ ఉండిపోతుంది కదా. పదవి వస్తేనే మనం చేసిన దానికి విలువ అని అంటే అది కాదు కదా. ఉద్యమకారులను నేను చచ్చిపోయిన రోజు ఉద్యమకారులను వస్తారు కదా నా దగ్గర, ఖచ్చితంగా వస్తారు. చాలు, అది అంతకంటే జనాల్లోకి తీసుకెళ్ళింది అదే కదా. గుర్తింపు అనేది ఫస్ట్ అక్కడ, తర్వాత వచ్చేవి అలంకారాలు, పదవులు అనేవి. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ సంగతి ఏంటి? అసలు డిలే అవుతుంది అన్న ఒక వాదనని గట్టిగా వినిపిస్తున్నారు. ఫిబ్రవరికి ఏమో వాళ్ళది పదవి కాలం అయిపోతుంది, ఫిబ్రవరి 10కి అనుకుంటా జిహెచ్ఎంసీ మొత్తం మెంబర్స్ది పదవి కాలం అయితే అయిపోతుంది. మరి ఎప్పుడు నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం ఉంది? అసలు తొందరగా జరుగుతాయా జిహెచ్ఎంసీ? మీకు అనుభవం? ఇప్పుడే జరిగాయి, ఎందుకంటే కొన్ని మున్సిపాలిటీలను కలిపిళ్ళు, వాళ్ళు తప్పన కోర్టుకు పోతారా, ఇవన్నీ ఉంటాయి. అనేకం అంటే విస్తృతం చేసింది దీన్ని. అన్ని మున్సిపాలిటీలను కూడా ఎక్కడైనా విస్తృతం చేస్తాను. అట్లే ఇవన్నీ మళ్ళీ లెక్కలు తీయాలి, ఇవన్నీ చేయాలంటే కొంత టైం తీసుకుంటుంది తప్ప 6 నెలలైనా పట్టవచ్చు. 6 నెలల పట్టవచ్చు అంటే అంటే ఫస్ట్కి ఇప్పుడు అనేకం అయిపోయినాకనే జరుగుతాయి ఇవన్నీ. అనేకం అయిపోయి సంవత్సరం అయింది. ఇప్పుడు పంచాయతీరాజ్ ఎన్నికలు ఎన్ని రోజులే జరగక ఇప్పుడు ఆడ పైసలు ఆగుతానే. బీసీ రిజర్వేషన్ తెర మీదకి వచ్చింది, చాలా దానికోసం ఆగలేదమ్మా. బీసీ రిజర్వేషన్ వీళ్ళు తెచ్చింది కాదు, పోయింది కాదు. బీసీలు 50% ఎన్నడో గెలుతాను, వీళ్ళు ఇచ్చేది ఏమున్నది? ఎక్స్ట్రా ఇప్పుడు యాడ్ చేస్తామనేది బట్టిగానే అనుడు 50 వీడు దిక్కేలేడు. ఇప్పుడు ఓసీలకు అక్కడ వాళ్ళకి ఈడేది వరుస ఏది లేదు. సర్పంచ్ వానికి ఈడు కాదు, ఎంపీటీసీ వానికి ఈడు కాదు, వరుస కాదు. వానికి ఎమ్మెల్యే కోసం ఎదురు చూస్తారు. ఈయనకి ఏమైనా దమ్ముంటే, రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇవాళ ప్రతిపక్ష నాయకుడు నీ చేతులు ఉన్నాడు కాబట్టి చట్టసభలలో రిజర్వేషన్స్ పెట్టి నీకు దమ్ముంటే గజ్జేయి, దానికి ఇది ఏమక్కర్లేదు. అంటే జిహెచ్ఎంసీ అయితే ఇప్పుడైతే ఇప్పుడే కాదు కానీ అవుతాయి. మీ అంచనా ప్రకారం ఎన్ని నెలల టైం? 6 నెలల లోపలైతే. 6 నెలలు లోపలైతే ఎప్పుడైనా కావచ్చు. ఈ పనులు పూర్తయ్యే వరకు బాగా ఆలస్యం అయిపోదు. 6 నెలలు అంటే ఏం కాదు. ఇప్పుడు 6 నెలలు అయినాయి, ఏడాది అయినాయి. పంచాయతీరాజ్ ఎన్నికలు ఈ సంవత్సరం అయినాయి. ఇప్పుడు 15th ఫైనాన్స్ ఆగిపోతానే, పైసలు వస్తలేవనే దానికోసం తొందరపడి చేసింది, అంతే. ఒక పంచాయతీ దానికి వచ్చే ఫండ్స్ ఇదైపోతాయి అనేసి అని ఇది చేసింది, అది వాస్తవమే. అది కాబట్టి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఇప్పుడు విలీనం పరిధి కూడా పెంచారు కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి గొడవలు కూడా జరుగుతున్నాయి. సికింద్రాబాద్కి సంబంధించి కూడా ఏదో పెద్ద శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఏం నడిచినా ఏం కాదు. ఎందుకంటే ఫేస్ వాల్యూ కోసం ఎవడైనా ప్రతిపక్షం ఉన్నప్పుడు వాని వాల్యూ, వాని లీడర్షిప్ దక్కాలనేటువంటి ఆరాటం వీళ్ళకైనా ఉంటుంది. అందులో భాగంగా జరుగుతాయి అన్ని. జిహెచ్ఎంసీలో మీ ఒకవేళ ఇప్పటికిప్పుడు వచ్చినా లేకపోతే ఆ 6 months తర్వాత వచ్చినా ఎవరి హవా నడుస్తుంది? మంచి రిజల్ట్ ఉంటుంది బీజేపీకి మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు మున్సిపాలిటీల
ఒకవేళ కలిస్తే కూడా మంచి రిజల్టే ఉంటుంది. ఇద్దరు అంటే బీఆర్ఎస్ ఇద్దరు బీజేపీ కలిస్తే కానీ అప్పటికి ఈ రెండు పార్టీలు కలవాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ఎందుకంటే దీని తర్వాత అసెంబ్లీ అవుతుంది. మళ్ళీ అసెంబ్లీ పార్లమెంటు జమిలీ రావచ్చు. 2007 జమిలీ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. 27లో 27 మరి 4 గంటలకి అయిపోతుంది కదా. 4 గంటలకు అవుతుంది. ఏమవుతుంది మిడ్ టర్మ్ పోల్స్ ఎన్ని కాలే, మిడ్ టర్మ్స్ పోల్స్ ఎన్ని కాలే. ఎందుకంటే అప్పటి వరకు జనాభా లెక్కలు అవుతాయి, కులగణన అవుతుంది అప్పటి వరకు. కాబట్టి జమిలీ ఎన్నికలు ఇప్పుడు మహిళా బిల్లు ఆమోదించబడి ఉన్నది. కాబట్టి ఇవన్నీ కలిసి అయితే అని నేను అనుకుంటాను. నా ఓటుని నేను అందరినీ కూడా ఆలోచిస్తాను, అందరితో కూడా మాట్లాడతా, ఏ నిష్ఠాతులు అలా పనిచేసేటోళ్ళతో కూడా మాట్లాడతా. జమిలీ ఎన్నికలు తప్పనిసరి అని అంటాను. మరొక సెన్సేషన్, ఇప్పుడు జమిలీ ఎన్నికలు వస్తాయి, వైలెన్స్ లో బీజేపీ బీఆర్ఎస్ వెళ్లాల్సిన పరిస్థితులు కూడా నిర్మాణమై ఉన్నది. ప్రజలల్లా కోరుకున్నది, ప్రజలలో ఉంది. ప్రజల కోరికనే లీడర్లు ఆమోదిస్తారు. ఆమోదించకపోతే లీడర్లు గారు ప్రజలు అనుకునేది మళ్ళీ చేస్తారు. ఏకతాటిపైకి రావాల్సిన పరిస్థితి నిర్మాణమై ఉంటుంది అంతే. ఓకే.